శిష్యులారా, మీరు దేవారం తజ్ఞానికి వెళ్ళి వస్తుంటే ఏం జరిగింది నాయన? గురుగారు మేము అగ్రహారం తజ్ఞానికి వెళ్ళి వస్తుంటే ఓకే ఓకేలే, ఒక కంది చెట్టు మమ్మల్ని చూసి పగపగ నవ్వింది. ఎప్పుడు తజ్ఞాలు పెండాలు తప్ప ఏముంటుందిరా మీకు? చూడరా, మిమ్మల్ని చూసి నవ్వింది కదా, ఆ కంది చెట్టుని ఏం చేస్తాం చూడరా. సరే గురుగారు. మన్నే కాదే సుమ్మే పెంచకపోతే మన్నే కాదే సుమ్యా, ఓ కంది పప్పాలే మన్నే కాదే సుమ్యా. పొయ్యి మీద తపేల పెట్టి పొయ్యి మీద పొల్లలు పెట్టి కొద్ది కొద్దిగా మెంటలు వేసి కొత్త పొప్పుగా వీగకపోతే మన్నే కాదే సుమ్యా, ఓ కంది పప్ప మన్నే కాదే సుమ్యా. మంది చూడకదాని 1000 మంది చూడగదాని నేటిలో నా ఎవరము చేసే సబప్పుగా నించకపోతే 1000 మంది చూడకదాని నేటిలో నా మిడతము కుయ్యవరానే దాత కూర్చోనిదిగా పెంచకపోతే మన్నే కాదే సుమ్యా, మీ అమ్మగారు ఏం తెమ్మన్నారు నాయన? గురుగారు మా అమ్మగారు కూరగాయలు తెస్తామన్నది. ఏమేం తెమ్మది నాయన? గురుగారు కూరగాయలు నీకే తెలుసాడు పంతులు గారు. అవునా, అట చెప్పిందా? మరి ఏమన్నా బెండకాయ పట్టిద్దాను నాయన? గురుగారు మా అమ్మగారికి బెండకాయ పడదంట ఈరోజు. మరి దొండకాయ పట్టిద్ది నాయన? దొండకాయ పడతాడు గురుగారు. మరి సొరకాయ ఏమైనా పట్టిద్దా? ఓమో అంత సొరకాయ ఆడబట్టిద్ది గురుగారు. మరి గుమ్మడికాయ ఏమైనా పట్టిద్ది నాయన? అయ్యో అంతలా ఆడబట్టిద్ది గురుగారు. అవునా, ఏంటి గురుగారు ఎంత పొడుగు ఎంతలా ఉంటుంది అదంట కాదురా. వాయేంట్రా? వాయేంట్రా? ఓహో వంకాయ. అదే గురుగారు. గురుగారు గురువు గారు కాసులన్నీ కలిసిపోయే. గురువు గారు కాసులన్నీ కలిసిపోయే. దొండ కాసులు బెండల కలిసా, దొండ కాసులు బెండల కలిసా. గురువు గారు కాసులన్నీ
చెట్టు కింద అమ్మగారు, చెట్టు పైన అయ్యగారు, అమ్మ మీద నాగయ్య గారు, గురువు గారు, అసలన్నీ కలిసిపోయే. అడగండి విభూతి గురించి విభూతి ఏంది అన్నట్టు ఈ ఊదిరి ఎక్కడైంది? ఓరా ఇది కాశీకి శ్రీశైలం వెళ్ళి ఉపయోగ తెచ్చావురా. శ్రీశైలం వెళ్ళాను రామారి, శివుని కల్లార చూశాను రామారి, శివుని కల్లార చూశాను రామారి, శివుని విభూతి తెచ్చాను రామారి. ఈ బూది తేలేదు రామహరే, అది కాష్టంలో బూదండి రామహరే, అది కాష్టంలో బూదండి రామహరే. కాశీకి వెళ్ళాను రామహరి, గంగా తీర్థం తెచ్చాను రామహరి, గంగా తీర్థం తెచ్చాను రామహరి. కాశీకి పోలేదు రామహరే, వాడు వచ్చేదేనన్నే చెప్పేది. అవి కాలవలో నీళ్ళండి రామహరే. గోల్కొండ వెళ్ళాను రామహరి, గోడిగుండైతే గొట్టించ రామహరి, గోడిగుండైతే గొట్టించ రామహరి. ఆ మాట నిజమేను రామహరే, మేము గోడి గుండులైతే కొట్టించుకున్నాం రామహరే, మేము గుండైతే కొట్టించుకున్నాం రామహరే. పాఠాలు చెప్తా నేర్చుకుంటా. చెప్పు గురువు గారు. దయా చిందు చిత్తగార్తికి ఇదే సందు. ఓరి దరిద్రుడా, చిత్తగాతి ఇదే సందురా, చిత్తగార్త కూడా సరే అంతే గురువు గారు. ఏకదంతం మహాకావ్యం. మీ అవ్వ సత్య మాకే లాభం. రామ 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 అవ్వ చచ్చి ఏంద్రా బోడి కదవా. ఎప్పుడు ఈ ఎదవలకి దద్దినాలు పెండాలే తెచ్చలేదురా. రామరామ అనుకోవాలి ఎదవల. గోస్ ప్రథమంతయు గోసోపనిత్య సోమంతయు. ఓరవరే గోసిపతి ఏంద్రా, ఏ గోసులో అదేలా గురువు గారు. కూర్చోండి నాయన, కూర్చోండి. శ్లోకాలు నేర్చుకోండి నాయన, కూర్చోండి కూర్చోండి. శుక్లా నేర్చుకోండి నాయన. శుక్లాంబరధరం విష్ణుం. ఏమ్రా ప్రతిరా మాటలు. శశివర్ణం చతుర్భుజం ప్రజన్న వదనం. ఓరే ఏమిరా నువ్వు నోటికి ఆ మాటలు వస్తున్నాయి. మీకు పాఠాలు నేర్పాలంటే నా తల ప్రాణం గోసులోకి వస్తుందిరా. కనబట్లేదురా విభూతి రేఖలు చూస్తే. అయ్యవారు రేపు కరకర పొద్దుపడి జాగనే, రేపు కరకర పొద్దుపడి జాగనే మన కరణం గారు, మన మనుసూపు గారు, మన కాసుల్దార్ గారు, మన మనూరాస్ గారు కట్టకపోతే కట్టబెట్టిన మెరుగుట్లున్నా, కాడి కిందరాని గొడ్లున్నా, కుక్కిన మంచాలున్నా, మూలన్న ముసలున్నా, చిల్లి తెపాలున్నా ఏమేస్తుంది. ఎవరే మీరు
అయ్యగారులం చూస్తే కనబడలేదా? తొలగిపోనివ్వండి తల్లాక కన్నె బాబు తొలగిపోనివ్వండి తెలిసి చెప్పకుంటే తెల్లా పంపంటారు తొలగిపోనివ్వండి తల్లాక కన్నె బాబు కట్టెల పోయాను పోతే స్వామి బుగుదా కాళ్ళు కట్టేసి బోబో మంటాయి కర్వాపై మేమా సత్తిపోతుండడానికి చనిపోతుండడానికి సత్తిపోతుండడానికి రా పెద్ద ప్రాణాలు ప్రాణాలు చేయడానికి వెళ్ళావు రా. పొద్దున్నే పోతారు తొలిగిపోను మా సంఖ్యలో ఇదిగా వచ్చు ఏదిరా పంచాంగం రా కట్ట జనపరాణాలు సంజీన వారంతా జనపరాణాలు సంజీన వారంతా యోగి రమ్మను ఆరా పట్టమను అట్టా కొట్టమను తుందో తక్కమను కాపుకారు నీ కులం ఎక్కడ ఉందిరా? యాడుందిరా నీకు? ఓయ్ కడిజాతి వాడు రా. ఆహా కాట్లో నీ కొలు ఎలా ఉందయ్యా? పుస్తకమే ముసలి వస్తే మీరేమైనా కాల్చి ఉంటారంటయా? దరిద్రుడా ఏం మాట్లాడుతున్నావురా? బస్సు పెద్దమా మేము కలుస్తాం రా. యాదవాడు కలుస్తాడు రా.
ఆతులు పోతుంది మాకు లేక మీకుందంటరా బర్రె మందులు బర్రె మందులోనే బలిసిన దున్నొకటి దేవుళ్ళు మాకు లేక మీకు ఎవరున్నారా బెదవాడేదమ్మ పూరి మెట్ల పోలేరమ్మ అమ్మో కాపాడు తల్లి కలిగిపోనే పండు ఎవరయ్యా నిన్ను అడుక్కునేవాడు? నీకే గది లేకపోతే నిన్ను అడుక్కునేవాడు బొత్తికి తీసేశారు. నేను చెప్పేదండి మాదో నడుకునేవాడు డొక్కలవాడు, డొక్కలు నడుకునేవాడు మోగలవాడు, మోగలు నడుకునేవాడు చెప్పల మొగలవాడు, చెప్పల మొగలు నడుకునేవాడు కులస్తుడు, కులస్తుడు నడుకునేవాడు కులవీనుడు, కులవీనుడు నడుకునేవాడు సప్పకట్లవాడు, మయపు సొక్కన్న మయపు సొక్క నడుకునేవాడు సొప్పకట్లవాడు, సప్పలు నడుకునేవాడు చెప్పల సూర్యుడు, చెప్పల సూర్యుడు చెల్లెలు ఊర్వశి, ఊర్వశిని పొందినోడు బ్రహ్మ, బ్రహ్మకు పుట్టినోడు వశిష్ఠుడు, వశిష్ఠుడి భార్య శాండాలి, శాండాలి కుమార్తె శక్తి, శక్తి పుట్టినోడు పరాశుడు, పరాశుడి భార్య కైవర్తి, కైవర్తి పుట్టినవాడు యాజకుడు, యాజకుడు పుట్టినవాడు కౌరవులు. వాళ్ళు ఇదంతా కలిసి కింద తోలు రవ్వ తొలిచినాడయా తిరగనయా మా ఊరు అమ్మాయిని అగ్రహారం ఇచ్చారు, అగ్రహారం అమ్మాయిని మా ఊరు ఇచ్చారు. అలా అలా ఈ ప్రపంచం అంతా అల్లకపోయింది. కులమేలాగొన్నది ధర్మానికి జాతక్కడున్నది, ధర్మానికి నీతక్కడున్నది. కోటి మానవులు ఎదురు వచ్చిన దూర దూరం తొలిపోదు తాలే ఎలాగో మాట్లాడరా తుప్పర్ల మీద పడుతున్నాయి. మిమ్మల్ని పోతే ఫాలో నన్ను పోతే నెత్తనంటయా చిన్న పెద్ద గురువు దైవం మా మంచి మర్యాద ఉండదురా. రంగురంగుల మతాలు లేవు, రంగురంగుల కులాలు లేవు, రకరకాల మతాలు లేవు. రంగురంగుల కులాలు లేవు, రకరకాల మతాలు పలికిన వాడిదే గొప్ప కులం, లేని వాడిదే లేని కులమయ
పొద్దున్నే పెళ్లి చేసి ఆ, ఆరెంజ్ తెల్లదాని ఆరెంజ్ చెప్తారా ఆ. ఊరియా అరుంధతి కదంట్రా అడుగుతుంది అది ధృవత చిత్రం రా ఎందుకది ఆరెంజ్ అవుతుందండి ఎట్టయింది అనుకో అనుకోండి చెప్పు ఉసిత్తేంట ఓర్వశి పుట్టిన బాయి వెంట వాల్మీకి పుట్టిన. ఉసిత్తేంట ఓర్వశి పుట్టిన బాయి వెంట వాల్మీకి పుట్టిన. పేద గదులునే ప్రజల గదులు ఆడబోయి మా ఆడబోయి భూమిలో ఉన్నది కాలమెత్తును భూమి గడగడ వణుకుతున్నను భూమిలో ఉన్నది కాలమెత్తు ఓకారములో అందమాయను అండములో పెండమాయను ప్రండములో బ్రహ్మాండము బ్రహ్మాండములో ఆది జాంబుడు ప్రత్యేకంగా ఆచరించు తానే ఓరే ఎదవా ఆజ్యముడు ఒకడు పడితే ఈ కలియుగంలో పుట్టిన ఆది జాముడు పుట్టిన సాట ఆది చెట్టు మరి వచ్చగించును ఆది జాముడు పుట్టిన సాట ఆది చెట్టు వచ్చ కామ పోలవై ప్రేమ కలిగిన అన్నా జల్లెల ప్రేమంతమాయ పాలే శివ శివ రామా ఏ కాలం వచ్చింది పోయే కాలం వచ్చింది ఇప్పుడు మరి బాగానే ఉన్నారు ఒరే సృష్టిలో ఎక్కడైనా అన్నా జిల్లాలో ప్రేమించుకోవడం ఉందంటరా పెళ్లి చేసుకోవడం ఉందంటరా అప్పుడేదో ఇప్పుడు ఉంది ఏడుందిరా ఏం మాట్లాడుతున్నారు ఫస్ట్ విధవా ఆది చెప్పుకి దోష వచ్చి అన్నా నన్ను ప్రేమించమన్నది అమ్మ కలెక్టర్ ముందు ముందు పుట్టబోతుంది మన అవతారాలు పరిమారి ప్రేమిస్తానండి ఆది జాముడు కోడి పుంజయ ఆది శక్తి మరి కోడి కట్టయ ఆది జాముడు కోడి పుంజయ ఆది శక్తి మరి కోడి కట్ట పైన పుంజు ఎక్కి ఉంది మూడు గుడ్లు పెట్టి ఉంది తానే కోడి మూడు గుడ్లు పెట్టలేవయ్యా చెప్పరా మా ఇంటి పక్కన మా ఇంటి పక్కన డొంకలంజమ్మ కోడి కోడి 40 గుడ్లు పెట్టిందయ్యా మిగిలి చచ్చిందయ్యా 40 గుడ్లు పెట్టి కోడిగుడ్డు మూడు పెట్ట వివరించలే దవా అఘోరించు మా గురుగారికి ఆమ్లెట్ వేసుకుంటున్నాం ఫస్ట్ ఏం మాట్లాడుతున్నారా గురుగారు మన అమ్మగారు మీ ఇద్దరు కూర్చొని వేసుకుంటారు ఆమ్లెట్లు ఒకటే బొట్టు ప్రభావించను ఒకటే బొట్టు ప్రభావించను సూర్యచంద్ర నక్షత్రమై గగనమందుని ఎదిరిపాయను తానే
గొడ్డు ప్రభావించును రెండో గొడ్డు ప్రభావించును కామదేవుడు ఒక పక్క పుట్టును కల్పవృక్షం ఒక పక్క పుట్టును ఎక్కడెక్కడ వెతుకు అక్కడ దాంట్లో పుట్టును నేను చెప్పా కానీ మూడో ఉడుతుంది మీరు చెప్పండి శిష్య నువ్వు చెప్పరా నా బొచ్చులో లేదు గురుగారు నీ దాంట్లో ఏమన్నా చూడు ఏడుగురా బొచ్చులో అది కూడా నువ్వు చెప్పు అఘోరించు నేను చెప్పే కాడికి మీరేగా జంజాలేదు కానీ ఎంతంతలా పొప్పరాలు తెలియదు ఓరా మేము కానీ ఒక మంత్రం వేసి పటాపంచలు అయిపోతారు అందరూ భూమి బాగా తెలిసి వెళ్ళండి అఘోరించు అఘోరించు మూడో గొడ్డు ప్రభావించును మూడో గొడ్డు ప్రభావించును సూర్యచంద్రుల విఘ్నవేశ్వర బ్రహ్మ ముగ్గురు వాళ్ళన్నదమ్మలై ఒద్దగించును తాలే పుట్టింది నేను చెప్పాను చాలా కానీ మా ఆడదాన్ని చూసారంట ఎట్టుండద్ది మీకు తెలియదంట యాప్ చెట్టు కింద చెట్టుగా లేడుతుంది అబ్బాయి వచ్చి తెలుసాయా అబ్బాయి వ్యాపం ఇంకా పోయి తెలుసు ఓకే కానీ నువ్వు మీ ఆడోళ్ళు ఎట్టయిన చావండి కానీ మాకు వేద పురాణాలకి టైం అయిందిరా అసలు నీకు తెలియదు ఆ బ్యాగ్ అసలు పనులు లేదు పోనీ వచ్చింది ముత్తి పిల్ల అది కనపడితే చాలు నా గుండె జల్లు చాటత్తకొచ్చింది ముత్తి పిల్ల అది కనపడితే చాలు నా గుండె జల్లు చాట ఒక చాట పట్టి సేపరి ఒక చాట పట్టి చాటలోనే భీమేసి అబ్బో అది సరుగుతుందో చూడాలి దాని కొలుపు ఎర్రెక్కిపోతుంది నా మనసు చాటత్తకొచ్చింది ముత్తి పిల్ల అది కనపడితే చాలు నా గుండె జల్లు గట్టి నల్లా జాగీడు శరాన గట్టి నల్లా జాగీడు గొప్ప నిండా పూలు పెట్టి అబ్బో అది నడుస్తుంటే చూడాలి దాని పొల్లు వచ్చింది ముద్దు అది కనపడితే చాలు నా గుండె ఇప్పుడే పెద్ద పదార్థం పోతుందిరా రాయన కోస్తా ఏందయ్యా నువ్వు కోసేది స్వర్గాలేవయా కోసుకోపో సాయి ముద్ద రాయన నరుగుతా ఏందయ్యా నువ్వు నరికేది కట్టిపల్లేవయా నరుకోపోవయ్యా సాయి ముద్ద రాయన చించుతా ఏందయ్యా నువ్వు చించేదే కొట్టి పిల్లకలా బాధ కొట్టి పిల్లలేవయా ఇవన్నీ మీకు ఎందుకయ్యా అది నాకు పెళ్ళాము నేను నాకు మొగుడిని నాకు నేను మొగుడిని అది నాకు పెళ్ళం మీకు ఎన్ని నడమ తినకూడదు తినపోండి సరేలే మా పోకిరు ఉంది వెళ్ళొస్తాం 4 పిండాలు ఉన్నాయి పోతాం ఆయన
డబ్బులు మొత్తం రామగారు మామ. దండాలు సామ దండాలు. బాగున్నారా? ఏమయ్యా మా ఆయన, మా మొగుడు, మా పెండిమిటి, మా మామ కనపడ్డారా? అసలు ఎవ్వరికి కనపడ్డు మా ఆయన. కనపడితే మంచోడైతే కనుక లేనోడు ఉత్తోడే కదా స్వామి. అసలు లేనోడు ఉత్తోడే కదంట. ఏమయ్య మా ఆయన కనపడ్డాడు ఉత్తోడు. అబ్బో అబ్బయ్యా ఈ పూరి మెట్ల సంగతి నీకు ఇంకా బాగా తెలీదు. ఇట్టడి కాపురాలు తీసే మాట్లాడి కాపురాలు ఎందుకు తీస్తావు అబ్బాయి నువ్వా? మొగుళ్ళు ఎంతమంది ఏంది? మొగుళ్ళు ఏంది? చాలే ఊరుకో అబ్బయ్యా. మా ఆయన, మా మామ, మా మొగుడు, మా పెనిమిటి అయినా కానీ చాలా ఉంటాయి అబ్బాయి. నీకు అసలు పెళ్ళి అయిందా? పెళ్ళి అయితే నీకు ఈ తిప్పలు ఎందుకు అబ్బాయి? పెళ్ళి కాకపోతే ఈ తిప్పలు అవి అలవాట్లే పొరపాట్లే అబ్బాయి. అది అలా జరిగిపోతా ఉంటది. ముగ్గురు కాకపోతే 6 మంది అయినా ఉంటారు కానీ పెళ్ళి అయితే కాదు అసలు. ఆహా ఓ సామె, నేను పెద్దింటి పిల్ల సాము సామె. బొమ్మంటే కట్టెలాకి పోతాడు, కట్టెలాకి బొమ్మంటే కట్టెలాకి బొమ్మంటే చెప్పలాకి పోతాడు, చెప్పలాకి బొమ్మంటే కట్టెలాకి పోతాడు. కళ్ళు సరాయి దాగి ఏడు జమ్మడా వాడు ఉత్తోడు కాక నేను ముందోడు అంట. అవయో మా ఆయన గెట్టోడంట. ఈడకాడ సరుగు సందడి ఏం లేదంత ఊగలాడుతుంది. సందకాడ నీతో మాట్లాడిండా? అమ్మాయి సందకాడ మీ ఆయన ఒత్తోడేగా నాతోటి మాట్లాడింది. నువ్వు ఖచ్చితంగా నువ్వు చేయాల్సిందే అని. అబ్బయ్యా మా ఆయన సందకాడ మాట్లాడు కానీ తెల్లారి నాకు అస్సలు మాట్లాడు. ఆహా కళ్ళు సరేదని కళ్ళు సరేదని బిడ్డల పడ్డాడు జతోని మతోని యతోని. ఇల్లు వకిలి పట్టదా ఇల్లాలు ఇల్లు వకిలి పట్టదా ఇల్లాలు పట్టదా ఇల్లు వకిలి పట్టదా ఇల్లాలు పట్టదా. కళ్ళు సరాయి దాగి జీతల పడ్డాడు జతోని మతోని యతోని. యాందబ్బా మా ఆయన ఎక్కడే కనపడ్డా? సరే గాని మా పిల్ల 7 ఏళ్ళది నేను ఎరుగుతున్నా స్వామి. అసలు నాకు సిగ్గేస్తుందమ్మయ్యా. చాలే ఊరుకోబోయ్, అసలే చాలా కాలం అయిపోయింది. ఏం చేస్తావు భయ్యా? చలికాలం పోయి ఎండాకాలం వస్తులే తేడా పడుతులే భయ్యా. అవే నువ్వు చూస్తే మాట్లాడు, చూడకపోతే మాట్లాడదు. కానీ ఎంత కాలం అయిందబ్బా, ఎందుకు అబ్బాయి అట్ట మాట్లాడతావా? అబ్బాయ్యా 6 దాకా వచ్చాం కనుక
ఏదో గుర్రాన్ని గాడి తీసుకొని పోయి నీళ్ళ తాపేయగలం అబ్బాయ. మా బతుకు అదే అయిపోయింది. మా ఆయన ఉత్తాడు అబ్బాయి, నేనేం చేసానా? ఏం చేస్తావా? ఏం చేసేది? మా ఆయన చెరువు దాకా వచ్చాడు, నేను గట్టు దాకా పోయా. అసలు ఊరుకోయా మళ్ళా వస్తాను ఊరవతలు పోయా. నేనేం చేశానంట పోయా. నేను అమ్మాయి 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 ఏం సావా? ఏందమ్మాయి ఉండవా? ఉండవా? అస్సలు ఉన్నాను అబ్బాయ, ఉండవా? అస్సలు ఉన్నాను. డబ్బులు ఇచ్చినా ఉన్నాను. బాగా ఆలోచించుకో అబ్బాయ. ఆలోచించేది ఏంది అబ్బాయ? ఈ ఊర్లో పూరి మెట్లు అని చెప్పు. ఇంతమంది పెద్ద అమ్మ మీ మమ్మల్ని ఇలాగైనా కాపురాలు చేస్తుండ్రా. ఈడెవరు చేస్తే బాగానే ఉండేదిగా, చెయ్యకనేగా నా దారి పట్టింది వీళ్ళంతా. ఏమయ్యా మీరు ఇలాగైనా కాపురాలు తీస్తున్నంట. మా ఆయనకు ఒక అలవాటు ఉంది, అయ్యో వేసుకోవడం. కావాల్సింది ఏముంది? అదే కదా వేసుకోవడం. ఏమయ్య నువ్వు ఎప్పుడు వేసుకోవాలా? అమ్మాయి అసలు వేసుకోవాలా? ఆయన వేసుకొని కర్ర చేతికి వచ్చింది పాపం. అమ్మాయి వేసుకునేది ఏంది? అడుగుతా వేసుకునేది ఏంది? మందు. మందు? మందు సారా? మా ఆయన పొద్దున్నే 3 వేసుకుంటాడు, మధ్యాహ్నం 3 వేసుకుంటాడు, సాయంత్రం 3 వేసుకుంటాడు, మొత్తం 9 వేసుకుంటాడు. సందకాడల్లా కాళ్ళు పైకి తల కిందకి తల ఇసుకలు పడతాడు. ఇంకేముంది వేసుకున్నాడు? అంతకాడికి ఆనందం ఏముందంట. ఏ మాటగా మాట చెప్పాలి కదా భయ్యా. మా పెళ్ళి 7 ఏళ్ళింది, నేను అసలు ఎరుగుతును. అస్సలు ఎరగను. దో నువ్వు నమ్మితే నమ్ము, నమ్మకపోతలేదు కానీ పంతులు గారి మీద ఒట్టు అసలు జరగలేదన్నమాట. పంతులు గారికి మధ్య ఒకటి పోయిందే. పంతులు గారు బాగున్నారు, ఆయన మాట్లాడకూడదు కానీ పంతులు గారిని మాట్లాడతాను మాట్లాడటం లేదు ఈ మధ్య. ఇప్పుడేలే టైం, అదేలే. పోసావా నేను సార్ మా అమ్మగారి ఇంటికి పోతా. ఇంట్లో మా ఇద్దరికి మాటలు లేదు సాగా. ఎన్నాళ్ళని చేసి నీ పాడుతా పోసాగా. ఎన్నాళ్ళి కాపురాలు నే చెలో చెలో మనం చేస్తామంటే ఎన్నాళ్ళి కాపురాలు. ఉప్పు వండితే పప్పు ఉండదు, పప్పు వండితే ఉప్పు. ఉప్పు వండితే పప్పు ఉండదు, పప్పు వండితే ఉప్పు ఏమన్నంటే ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు. పొద్దుగూకులు నాటులు నాటి పొద్దుగూకులు నాటులు నాటి పొద్దుగూకనే ఇంటికి వచ్చి కూటికి దీపాలు వస్తాడయ్యా. ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు. యాందబ్బా నా బాధ నేను తప్ప మా ఆయన కనపడలేదా? ఏమయ్యో మా ఆయన ఎట్టుంటాడు తెలుసా? మా పెళ్ళైన కొత్తల్లో పీనిగిలాగుండేవాడు. నా చేతి తిండి తిని ఈ ఊరు తిండి తిని ఏనుగులా తయారయ్యారు స్వామి. మేము పెట్టింటాం కదా స్వామి. ఆ పని ఈ పని చేస్తున్నాం కదా. ఊళ్ళో అందరూ మన కాపగారు కన్నగారు వాళ్ళు వీళ్ళు కాస్త కొత్త గింజలు మేరిస్తూ ఉంటారు కదా. అలా తిని ఇలా అయ్యిండు. సరేగానే ఈ మధ్యలో వానాకాలం పోయి ఎండాకాలం వచ్చిందా? అరే మావా ఆయన ఏదో కాస్త కూర్చొని కాస్త చేసుకుందామని చెప్పాను భయ్య. ఎవరమ్మా భయ్య నీకు ఎవరన్నా పట్టు తెలిసినట్లేదే అబ్బాయి? ఎంత భయ్య వయసా? 11లో పోయి 16లో పడితేలే అప్పుడు కదా ఉండేది వ్యవహారము.
ఇంకా 5 ఏళ్ళు ఉందిగా. ఏదో మీ అట్టాడి సీనియర్లను అడిగి తెలుసుకుందామని. ఏం చేస్తాం పోయి, నీ ముందు మేమంతా బలా దూరే కదా భయ్యా. ఏందమ్మా ఇద్దో నీలో ఏందో కొంచెం తేడా ఉంది. అబ్బాయి ఒకసారి ఎత్తు చూడు. ఎత్తడానికి మొత్తం కట్టుకోవడం వల్ల అబ్బయ్యా కట్టడం మా వంతు, ఇప్పుడా మీ వంతు. అబ్బాయి 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 కట్టడం మా వంతు, ఇప్పుడా మీ వంతు. యాడైనా దొరుకుతాం ఒకసారి చూడు. అదేం కాదు కానీ ఇద్దో ఈ మధ్య నేను మా ఆయన మరి మామ వేసుకున్నారా సచ్చినోడా అంట. అసలు ముత్తే కలిపి వేసుకుందాం అంటాడు ఈ మున్నా కొడుకు. నేనేం చేశాను? నువ్వు ఎప్పుడు కలిపేసుకోవాలా? ఆయన చూడు కలిపేసుకొని వేసుకొని బండి తగిలిందట పాపం. వేసుకో ఆయన చూడు పాపం తిప్పి తిప్పి కలిపేసుకొని 2 కొడతా ఉండు. ఈయనున్నాడు ఒక్కసారి 5 కొడతాను కలిపేసుకొని. సరే కదా సరే. నేను ఇంట్లో వేసుకుంటే మా ఆయన బయట వేసుకుంటాడు, నేను బయట వేసుకుంటే మా ఆయన ఇంట్లో వేసుకుంటాడు. ఒకలా వేసుకున్నాం అనుకో యా స్వామి మంచం స్వామి. ఆ ఉత్తోడు ఆడు వేస్తే ఏమవుతుంది, వాడు అసలు వేస్తే కదంట ఆడైనా కానీ. ఆడు బయట వేయడు లోపల వేయడు. నేనున్నా స్వామి మా అమ్మగారికి వెళ్ళిపోతా. సరే కానీ ఏమై మీకు కనపడరు మా ఆయన ఈ చుట్టుపక్కల ఎక్కడా కనపడలేదే. మా ఆయన ఎట్టుంటాడు చెప్పానా? బొర్ర మీసాలు, పెద్ద కడుపు, అబ్బా అంతా ఎరిపే, కింద కాస్త నలుపు మా ఆయనకు ఉండే స్వామి. మా ఆయనకు ఒక అలవాటు ఉంది స్వామి, చేతులు పట్టుకునే అలవాటు ఉంది స్వామి. నీకుందా? నీకు అసలు లేదా నలుపుకునే అలవాట? అది ఆయనకు ఉందాడు చూడు ఒకసారి. ఆయన నలుపుకునే అలవాటు మా ఆయనకు ఉండే స్వామి. చుట్టమ్మొక్క చాలే ఊరుకో స్వామి. దేవుడు కాడులా రచ్చబండ కాడ కూర్చొని ఆడ మా ఆయన నలుపుకుంటాడు. ఈ ఊర్లో పెద్దలు కుప్పలు అందరూ పోయేసా. పొద్దున్నే లేస్తారా, మిరప చెట్లలో పోతారా, మన పువ్వు పని పోతారా. ఓరి కక్క యాడికి పోయినా ఎప్పుడు పోయినా ఏది చేసి నీది కాస్త పెట్టరా అని అడుగుతారు. చుట్ట మొక్కలే స్వామి. మా ఆయన తీయడం నలపడం పెట్టడం వాళ్ళకి పెట్టడం సరిపోయి నాకేం పెడతాడు కానీ ఈ మధ్య మా ఆయన గుంటూరు పోయాడు అటు తేలిపోతుంది. ఓ స్వామి కక్కై మామ బాగుండమ్మా చూపుకు నచ్చిందే. కక్కై మామ బాగుండమ్మా చూపుకు నచ్చిందే. కక్కై మామ బాగుండమ్మా చూపుకు నచ్చిందే. చూపులతోనే గుండెల్లో నా చూపులు. అందర మొగుళ్ళు గుంటూరెళ్ళి కొలకలు తట్టుంటే. అందర మొగుళ్ళు గుంటూరెళ్ళి కొలకలు తట్టుంటే. గుంటూరెళ్ళిన నా మొగుడు అబ్బాయ్ మా ఆచార్య గారు యూట్యూబ్ ఆచార్య గారు అబ్బాయి ఇంకా చెప్పలేదే దానికి అబ్బాయిని అడుగు బాగా అనుభవం. అప్పుడప్పుడు యూట్యూబ్లో పెడుతుల్లా, ట్యూబ్లో పెట్టి తిరిపితే కదా మా ఆచార్య గారు వినకొండ వాస్తవులా. ఆచార్య గారిని అడుగు ఒకసారి. ఆయన కూడా అప్పుడప్పుడు గుంటూరు పోయి వేస్తూ ఉంటాడు. ఆయన అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాడు, సూదులు వేస్తూ ఉంటాడు ఆయన. ఆయన సూదులే కదా ఈ వారం ముందు ఆ వారం కలిపి చేస్తాడు ఆయన. అదే స్వామి ఎదురు మొదలు కూర్చొని కొట్టుకుంటారు చూడు స్వామి. మీరు అసలు కొట్టుకోలేదా? ఏమయ్య మీరు ఎవరు కొట్టుకోపోతే నేనేం చెప్పానంట, అస్సలు కొట్టుకోలేదా?
మా కులవృత్తి స్వామి. నేను మా ఆయన రచ్చబండ కాడ కూర్చొని రచ్చబండ కాడ కూర్చొని నేను అందిస్తే మా ఆయన కొడతాడు, నేను అందిస్తే మా ఆయన కొడతాడు. మేకులు స్వామి చెప్పుకి. గుంటూరు వెళ్ళిన నా మగుడు, గుంటూరు వెళ్ళిన నా మగుడు, నా అందగాడారా. పోతావా అటు ఇటు తేలిపోతుంటావా? నేను అబ్బాయి నీ మీద నాకు నమ్మకం ఉంది, నీ మీద నాకు అంత కొండంత నమ్మకం ఉంది. ఈ మాట మీద నిలబడాలా? చేపిస్తావా? 2 కాదు 3 పెట్టుకుందాం అబ్బాయి. ఒకటి పోతే ఒకటి ఉండదు కదా అబ్బాయి. ఇప్పుడు జనాలంతా అదే చేస్తుండ్రు. 2, 3 పెట్టుకున్నాం అనుకో, ఒకటి పోతే ఒకటి ఉండదు కదా అబ్బాయి. అలవాట్ల పొరపాటు లేకుండా ఉండదు కదా. నీ మీద నమ్మకం ఉంది, నువ్వు చేపిస్తావా? నువ్వు అబ్బాయ నేనేమన్నా మాట్లాడానా? నువ్వు చేపిస్తావా? నువ్వు చేస్తావా? కల్లే తాగవాలిరా, ఇక కడు కల్లే తాగవాలిరా. కడు కైకి కడు చిందే తక్కవాలిరా, ఇక కడు చిందే తక్కవాలిరా. కళ్ళు మా కన్న కళ్ళురా, వేట కళ్ళు మా వినమేరురా. వాట కళ్ళు ఒక లొట్టడైతే వేటి పక్కదన్న ఎగిరిపాయరా. కళ్ళే తాగవాలిరా, కడు కళ్ళే తాగవాలిరా. కళ్ళు తాగినోడు కైలాసం పోతాడు, సారాయి తాగినోడు కొండలాగం పోతాడు, బండి తాగినోడు కమ్మలాగం పోతాడు, ఏమి తాగనోడు యమునాగం పోతాడు. కళ్ళే తాగవలిరా. తాయిమితా తాయిమితా ఎడబోయింది నా యాది ఎద్దంటే మగాన్ని ఎరిగాక అత్తంటే కొలకదో తెలగదు. ఇది ఎవరు బిగ్గు తీసుకుని అంట? ఇది పోవాలి చైర్మన్ బిగ్గు తీసుకున్నా, లేకపోతే నరదాడి చైర్మన్ తీసుకున్నా. ఒక్క తన్ని వాళ్ళు తల్లి అని పంపిస్తాయి. ఒక్కసారి తాయిమితా తాయిమితా ఏది తాయిమితా సావుని యొక్క సావు, సావుని యొక్క సావుని యొక్క సావు, సావుని యొక్క నా యొక్క సావాలా నేను సావాలా? వరే కొట్టినా అబ్బాయి కక్క రాళ్ళు కొట్టినా అబ్బాయి
ఎక్కడ రేలు కొట్టినా అబ్బాయి కక్క ఆ, ఏందబ్బాయి ఎవరిని ఎవరు కొట్టారు మొత్తం మీద నేనే కొట్టినా పంతులు నువ్వే ఆ కొట్టినావు దంచిన ఏదో మొగమట్ట లేదే పలకమంది నీ అక్క నిజమేలే ఆ. అరుపులు మనయి నాకు కాదు మా అక్క చావాలా కొట్టినా బానే అయ్యా, ఎవరు మా అక్కనా? అమ్మాయి ఆగు. నిన్ను ఆ? నిన్ను నన్నా ఆ ఓరి మగడు నీకు ముఖం పెట్టినాడు ఎవరు అసలు అబ్బా అరే మరి ఎన్ని జన్మల పుణ్యం చేసుకోరు ఈ కర్రీ ముఖం చూడాలంటే ఎన్ని జన్మల పుణ్యం చేసుకోవాలంట అయినా కానీ వా కడుపులో కొట్ట పెట్టుకొని చేసే పనులు అనమాట ఎన్ని మంచి పనులు కాదు కడుపులో కొట్ట పెట్టుకొని చేసే పనులు అంట అరే ఏమా ఇంతమంది చూస్తున్నారు ఏమయ్యా ఈ పూరి మొట్ల ఇంతమంది మగవాళ్ళు చూస్తున్నారు ఆడవాళ్ళు చూస్తున్నారు ఈ మొఖాన్ని నేను కొడితే నన్ను కొట్టిందంట ఈడు ఎప్పుడైనా నన్ను కొట్టుంటాడా ఈ ఊర్లో ఒకసారి చెప్పండి మీరు ఏమయ్యా ఎప్పుడైనా నన్ను కొట్టుంటాడంట అయినా కానీ వాడు కొడితే నేను ఇటు ఎందుకుంటాను స్వామి పాపం బెంగ పెట్టుకొని ఎండిపోయింది అయితే నేను కొట్టలేదు అంటావు మొత్తం ఎండిపోయింది అబ్బయ్యా నీళ్ళు లేక మోటార్లో అంతేకాదు మరి సరేగానే మావా ఈ ఊరోళ్ళు ఒక మాట అన్నారే నీక ఏమన్నారు ఆ? ఏమన్నారు అసలు ముత్తే నేను సంతకానే వచ్చానా ఆ, మన ఊర్లో పెద్ద మనుషులు అంతా వచ్చారా యాడిపోయినవే నేను మన ఊర్లో ఆడిపోయా నేనే ఆడిపోయినా స్వామి మా ఆయన మిరప చెట్టలో పోయి నేను అద్దంకి పోయి కాస్త కూరగాయలు తెస్తున్నా అని చెప్పా కూరగాయలు తెచ్చావు ఇంకేమని తెచ్చా కానీ మీ ఆయన కనపలేదు అంతా వాడు ఉత్తోడే అని చెప్పాడు నేను వస్తాను అన్నది ఎవరా మన ఊర్లో వాళ్ళే తిప్పుతాని ఎక్క నేను వస్తాను ఏందా తిప్పుతా తిప్పుతావా ఆ. ఏమయ్యో ఈడు ఎప్పుడు కరెంటు మోటార్ తిప్పి తిప్పి ఈడితే తిప్పుకోవడం మర్చిపోయినాడు అసలు అదే స్వామి ఇంజినా సరేగానే అసలు నువ్వు మంచివాడువేనా ఇద్దో ఎక్కడి సంబరం లేదా ఇద్దో నువ్వేమన్నా చెప్పు ఏమన్నా చెయ్యి నేనైతే మా అమ్మగారింటికి వెళ్ళిపోతా స్వామి అమ్మాయి ఎక్కడ లేదా ఊరగా తీసుకొచ్చుకోవాలా కానీ మావా సరేగానే ఇద్దో ఈరోజు మాట చెప్తా మన ఊర్లో అంతా ఏమన్నా తెలుసా మన వీధిలో ఎక్కి నువ్వు నన్ను కొట్టినా నేను నిన్ను కొట్టినా నువ్వు నన్నన్నా నేను నిన్నన్నా నువ్వు అంటే నాకు చాలా ప్రేమ. బాంతి ప్రేమరంటా మావా చిన్నపడుతుంది ఏం పడ మరి అదే కదా మావా ఎక్కడిది నీ సంబరము జ్యోతి చేసరా కాపురము ఎక్కడిది నీ సంబరము జ్యోతి చేసరా కాపురం నీ కవరు చేసరా కాపురము నేనేమి చేసినాను ముద్ద నేనేమి చేసినాను ముద్ద పత్తిలేదు ముక్కిలేదు రోడి పత్తిలేదు ముక్కిలేదు రోడి పట్టుకున్న పాప కోసలు పట్టుకున్న పాప కోసలు బట్టు నీ కొట్టు టాకు బట్టు నిన్ను కొట్టు టాకు నీకు చెయ్యాడనొచ్చే ముద్ద చెయ్యి కాదు ఈ కాదు రోడి చెయ్యి కాదు ఈ కాదు రోడి ఆ చెయ్యి దాని కాలు పడ్డారు ముద్దు పెట్టేవాడి వైద్యేను ముద్దు పెట్టేవాడి వైద్యేను తమలు ఎందుకు వస్తావు నాకు 3 రావులు పట్టింది అక్కడ బాబు గారు తోడొచ్చే పోయినా మీ అన్నదమ్ములు బాగా మెచ్చినావు మీ అన్నదమ్ములు బాగా మెచ్చినావు నీకు సిగ్గంటలే లేదురా నీకు సిగ్గంటలే లేదురా చిన్నదానా
కానీ మామ 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 సరే కానీ ఇదో నువ్వు నన్ను ఎన్నన్నా నువ్వు నిన్ను నేనేనన్నా నువ్వు అంటే నాకు చాలా ప్రాణం మామ. అదేంటంటే అవును మామ. సరే కానీ ఈ ఊరిలో మాట అన్నారు మామ. ఏమన్నారు? మీ మామ మీ ఆయన ఎప్పుడు తాగుతా ఉంటారు కొట్టుకుంటా ఉంటాడు మామ. ఇప్పుడు వాళ్ళు తాగందెవరు ఈ రోజు కొట్టుకుందేవరా? తాగంది ఎవరు కొట్టుకుందేవరా? ఆయన వాళ్ళు తాగిన ఇళ్ళలో కొట్టుకుంటూ నువ్వు తాగితే ఇలా ఈదులో కొడతాం మామ. మనం కూడా ఇంట్లో కొట్టుకుంటాం కదా. సరే కానీ మామ దో నువ్వంటే నాకు చాలా ప్రేమ మామ. నరకలో కొదమ సింగపు అడకులున్న మనగాడ పసిడి ఒళ్ళెల మెరుపులున్న చిన్నవాడ మెరుపులున్న చిన్నవా రా 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 కక్కయ్య మామ అబ్బా ఏం ఊపు ఏం హుషారా ఏం పట్టు. సరే కానీ మామ మన కాపు గారు వచ్చారు కదా నిన్ను కాతామనుకోమండి మామ. ఎందుకు వాళ్ళ పనిగా చేస్తుంది? వాళ్ళు పనే చేయలేదంట కదబ్బా. వాళ్ళు పెద్ద అబ్బాయి అయితే ఎదురలేదనా, రెండో అబ్బాయి అయితే చెప్పి ఎదురు మేడం మీద పెట్టానా, వాళ్ళు మూడో అబ్బాయి అయితే సూర్యుని పెట్టి పస పోటు పెడతానా. వాళ్ళ పనిగా చేస్తుంది.
పొడిచావా ఆ, సూరు కింద చూడు కింద. నీకు పొడిచే అలవాటు లేదు కదా మావా చెప్పు సీల్లే. చెప్పు సేల్లా సరే కదా మావా మావా మన పెళ్ళి ఇంతకాలం అయింది కదా ఒక ప్రేమ పాట పాడు మావా అందమైన దానా దానా నీ అందమంతా చూసి మురిసిపోతే జానా. అందమైన దానా అందమైన దానా చందమామలంటే దానా నీ అందమంతా చూసి మురిసిపోతే జానా. హైదరాబాదులోన ఐటెక్కి సిటీ మనది. హైదరాబాదులోన ఐటెక్కి సిటీ మనది. ఐటెక్కి సిటీలోన ఆటాడుకుందాం. అందమైన దానా చిలకాలూరులోన ఆ చీరలంగడి మనది. చిలకారూరులోన ఆ చీరలంగడి మనది. చీరలన్నీ తెచ్చి దానా కర్నూలు జిల్లా గాజు వాకలోన గాజులంగడి మనది. గాజు వాకలోన ఆ గాజులంగడి మనది. ఆ గాజులన్నీ తెచ్చి నీ అందమైన దానా జిల్లాలోన కాటికలంగడి మనది. జిల్లాలోన కాటికలంగడి మనది. ఆ కాటికలన్నీ అందమైన దానా బా మామ నా జన్మ ధన్యమైంది మామ సరే కానీ మామ సరే కానీ మన దొరగారు ఖాతా అనుకోమండి కదా ఆయన పేరేందప్ప నాకు తెలియదా ధన్యరావు గారేనా ఆయనే వచ్చి నేను ఖాతా అనుకోమండి మామ ఎందుగా ఇదే ఇప్పుడుదా వాళ్ళ మొత్తం కాల్సింది కాదా ఎప్పుడు పుట్టింది ఎలా పుట్టింది నాకేం తెలుసు నువ్వు చెప్తేగా నాకు తెలిసి వాళ్ళ మొత్తాది మా మొత్తాది పెట్టాడా వాళ్ళ తాత మా తాత పెట్టాడా వాళ్ళ అయ్యకి మై పెట్టాడా పెట్టిండా కాతే కూర్చో వాళ్ళ కొడుకులు నేను పెడుతున్నానా ఉన్నది మామ వాళ్ళ తాత మీ తాత పెట్టిండా వాళ్ళ అయ్యకు మీ అయ్య పెట్టిండా వారి గారికి నువ్వు కాస్తో కూతో ఉన్నది పెట్టావా మరి నాకేం పెడతావు నీకో పెడతా లేదుగా ఉన్నా లేకపోయినా నువ్వు పెట్టినా పెట్టకపోయినా నేను సర్దుకునే మనసు లేదే నాది పెద్ద మనసు మావా భలే కూరాడు భలే కూరవాడా హుషారైన వాడా వీడు ఉత్తోడని చెప్పానుగా మావా భలే కూరవాడా
హుషారైన వాడా నా వాళ్ళు చూపులలోన నువ్వు సోలిపోయావు నువ్వు వాళ్ళు చూపులలోన లా 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 లా. లా 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 లా. మొగ్గంటి నీవు రమ్మన్నది మనసారా కసిది మొగ్గంటి నీవు రమ్మన్నది మనసారా కసిది నీ అందాల మోగ మామా నేనే కిలాడి రాజా నేనే చలాకి రాణి కలవాలి నీవు నేను గెలవాలి భలే కూడవాడ హుషారైన వాడ లా 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 లా. మామా 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 మరే నేను అయిన కూడా పోయావా మరి నాకు మల్లెపూలు తెచ్చావా ఓ మోర్ పూలు తెచ్చా కానీ ఆ, ఓ ముద్దు ఇచ్చా పాడు ఆ చాలే ఊరుకో మల్లెపూలు తెమ్మంటే కనకాంబరాలు తెచ్చారు మల్లె పూలే తెచ్చాలేవే నీకు అట్ట పడుతుంది కళ్ళకి రేపు తెస్తావా రేపు తెస్తాను మరి. మరి ఈరోజు శ్రీరామనవమి కదా మరి కొత్త కాకు తెస్తావా మంచి సేర తెస్తాలే నీకు మరి ముక్కుకు ముక్కు పుడక తెస్తావా నీ నడుము కట్టరా కూడా తెస్తాలే అబ్బో. అమ్మాయి కక్క మావా. అమ్మాయి కొంచెం ఆగు అమ్మాయి కక్క నువ్వు మాట అంటే మాట తెల్లారినా ఖచ్చితంగా చీర అడిగిద్ది ఎలిగిద్ది ఎలిగే అబ్బాయి చీర మాత్రం అడగను అబ్బాయా నడుము కొట్టి అనబడతా 10 కేజీ బంగారమే కదా అబ్బాయా సింపులేగా ఎందుకు అబ్బాయి బంగారు రేటు తక్కువే లక్షణారేగా అదేం కుదరదు మామా కొప్పు చూడు కొప్పందము చూడు కొప్పుగా ఉన్న పూలను కొప్పు చూడు కొప్పందము చూడు కొప్పుగా ఉన్న పూలను చూడు ఓ మామా నేను పుణ్యవలనేలేనా ఓ మామా నేను పుణ్యవలనేలేనా గొప్ప జోజు గొప్ప అన్నము చూసి గొప్ప జోజు గొప్ప అన్నము చూసి గొప్ప కొన్న పువ్వులు ఓ బుట్ట నేను మునుపటి వాళ్ళని ముక్కు చూడు ముక్కందము చూడు ముక్కుకు ఉన్న ముక్కెర చూడు ముక్కు చూడు ముక్కందము చూడు ముక్కుకు ఉన్న ముక్కెర చూడు ఓ మామా నే మునుపుటి వలనేలేనా ఓ మామా నే మునుపుటి వలనేలేనా ముక్కు అందము చూసి ముక్కు అన్నము చూసి ముక్కు కొన్న బ్యాసర చూసి ఓ బుట్ట నేను మునుపటి వాళ్ళని నడుము చూడు నడుమన్నము చూడు నడుముకు ఉన్న ఒడ్డెను చూడు నడుము చూడు నడుమన్నము చూడు
చూసినాడు మందము చూసినాడు వాటాము ఓ కాలు చూడు కాలందము చూడు కాలిగా ఉన్న గజ్జలు చూడు కాలు చూడు కాలందము చూడు కాలిగా ఉన్న బట్టలు చూడు ఓ మామా లేమును పుడి వలనేలా ఓ మామా లేమును పుడి వలనేలా కాలు అన్నము చూసి మావా మంచి ఈ ఊపు మీద మంచి చిలక మచ్చ గోగ తెచ్చిపెట్టి మావా మళ్ళాలి. చిలక పచ్చ గోగ. చిలక పచ్చ గోగ. ఆ, చిలక పచ్చ గోగ. మావా చిలక పచ్చ గోగ. చిలక పచ్చ కోక పెట్టినది కేక చిలక పచ్చ కోక పెట్టినది కేక తోడు లేక బాల కిచ్చుడా రెండు గల్ల లేక ఎత్తుబాగ మామ పచ్చుబాగ బాల మీగడా దారా బుల్ల తవిడిగా బాల మీగేయి పచ్చుబాగడా కుమార డీజేయి పచ్చుబాగడా బొత్తానే పూల సంగిడి మావా అసలు గిన్నెలేవు కానీ చాలా పొద్దుపోయింది కానీ తంగడికాయలు బాగుపాయా సయ్యా నై నై మొయ్ మొయ్ బావలు 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 సయ్యా నై నై మొయ్ మొయ్ తోయ్ అన్నానా అన్నానా అలవాట్లే పొరపాట్లే భయ్యా బావలు సయ్యా మధ్యలో సయ్యా బావలు సయ్యా మధ్యలో సయ్యా బావలు సయ్యా మధ్యలో సయ్యా రింబోలా రింబోలా రింబోలా
సందకాడ రారా అందగాడ సందకాడ రారా బాలు 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 బావల సయ్యా నోటు రేటు తెలిస్తే మాకిస్తే ఆడి పాడి చూపిస్తా మురిపిస్తా మాటలకే లోబడని కేటుదానను నేను మాటలకే లోబడని చెల్లరుంటే 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 అల్లరంట నాకే ఇచ్చినోడే చెల్లరుంటే బాలు 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 బావలు సయ్యా ఏ బావలు సయ్యా బావలు సయ్యా స్వామి అట్టే పుణ్యక్షేత్రము ఎప్పుడు చూడగలం స్వామి? నాయనా సిద్ధ అట్టి పుణ్యక్షేత్రం చూడవలనన్నా మన శరీరంలో లోసు చూసినా చూడగలం నాయన. బుధస్థానమున ఆధార చక్రముంది గణపతి గలుడు, నాభి స్థానమున మణిపూరపు చక్రము శంకరుడు, గమ్య స్థానమున స్వాదిష్టనామ చక్రమున పరమేశ్వరుడు, నాభి స్థానమున మణిపూరపు చక్రమున శంకరుడు, కంఠస్థానమున శుద్ధనామ చక్రము జీవుడు, భూమధ్య స్థానమున జ్ఞాన చక్రమున పరమేశ్వరుడు, కపాల స్థానమున కోటి సూర్య మండల ఆ ప్రభావం వెలుగొడుతుంది ఆ సద్గురుమూర్తి కలడు. నాయన సిద్ధ ఇక్కడ ఒక వింత జరుగుబోతున్నది, మనం వెళ్ళి వచ్చినాం బాగా అలానా స్వామి. దేవుని మళ్ళా ఉంటే ఈ జనాలంతా దేవుని కాడ పాడుతుంది కయా. అయినా ఎవరిని చంపితే ఎవరు ఊరుకుంటారు? ఇంటి నా ముత్తి నిద్రపోయి ఉంటుంది. నా ముత్తిని చంపి నేనే దేవుని చూస్తా పోయి వాస్తా ఇష్ట పోయినానే. ఓహో ఇటు పోయినానే ఒక రెట్టు కళ్ళు వేసుకొని పేర్చుకు వస్తా.
మాటని శాతలారా నా ముత్తుని నేను చంపుకుంటుని మాయదారి బ్రహ్మయ్య మాటలు వింటిని శాతలారా నా ముత్తుని చంపుకుంటేనే గురు ప్రాధవన్ ఎక్కడికి పోదవనగానే ఎక్కడికి పోదవనగాని ఒక్క సంద్రముల పడి నేను నా ముద్దుని చంపుకుంటేనే రా బయటికి నీ ఎంత తేలుస్తా పోయి మాయ గుర్రా రా బయటికి నీ ఎంత తేలుస్తా ఎవరో నాయన ఏమనుచున్నావు? ఈ ఊరికి ఎటు ఎక్కన స్వామి ఏమనుచున్నావు? ఏముంది ఇందాక మీ సిద్ధయ్య చెప్పే మాటలని ఇంటికి పోయి నా ముత్తిని చేతలారిని చంపుకున్నా స్వామి. స్వాములు లేరు ఏమి లేరు అలా. అయ్యో అంత పని చేసినా నీకు దేవుళ్ళు కనిపించలేదా? ఇంతే కదా ఆడ. నాయనాకక్క భయపడకము. నీవేవో ఉద్రేక వల్ల నీ భార్యని చంపుకుంటేవే కానీ దేవుళ్ళు చూడవలనన్నా నీలో లేరా నాలో లేరా? బతికిస్తావా స్వామి ముత్తిని? ఇందుకే నా ముత్తిని చంపిన కత్తితోటి నిన్ను కూడా చంపమంటవా? నన్ను చంపు లాభమే ఉన్నది నాయన. లాభం అటు ముందు నా ముత్తి పోయింది కదా. నాయనాకక్క భయపడకము. నీ భార్యని అక్కడ కోసితో అక్కడికి వెళ్దాం పదా. రా స్వామి రాని. ఇదే నా గుడిసా, ఇదే మా ఆడవాళ్ళు. బతికిస్తావా? నాయనాకక్క భయపడకము. నాయన సిద్ధ నీవును కూడా బలికించుము. నాలుగు దళముల మధ్య వినాయకుడుండును. ఆరు దళముల మధ్య బ్రహ్మము నిలిచియుండును. బ్రహ్మదేవుడు. ఎనిమిది దళముల మధ్య ఈశ్వరుడుండును. విష్ణుమూర్తి ఈశ్వరుడు. 12 దళముల మధ్య విష్ణుమూర్తి సదా వెలుగొందుచుండును. విష్ణుమూర్తి. హరి ఓం నమః శివాయ. హరి ఓం నమః శివాయ. హరి ఓం నమః శివాయ. హరి ఓం నమః శివాయ. ఆయన కక్క లెమ్ము నీ భార్యని పిలువు. లేవా బాబా మామ చచ్చున్నాడు, నిద్రపోతున్నా లేకపోతే ఏంటంటే లేపు. ఇది నిద్ర లేవా? దేవుడు వాళ్ళ సామి వచ్చి బతికిండు. బాబా ఎప్పుడెప్పుడు ఏముంది ఏముందని ఎప్పుడెప్పుడు అనేదానికి మామ. సరే కానీ వాళ్ళ ఊరు మామ. మన బమ్మగారు స్వామి దేవుళ్ళు ఆయన వల్లే నిన్ను బతికించింది. ఆయన బతికిచ్చాను మామ. ఏం జరిగింది మామ అంతకు ముందా? నీకేం తెచ్చి నిద్రపోయినట్టు ఉంది నీకు. నిద్రపోయాను మామ. స్వాములు చెప్పిన మాట నేను దండాలు స్వామి దండాలు మామ. అంత పెద్ద స్వాములారు కదా, నీకు నేను నాకు నువ్వు తప్ప మన మధ్యలో ఏం లేదా? అదే కంపలు కాసిరావు తప్ప మనకి ఏమని చెప్ప. పిల్లకు ఉన్న అడగకూడదా? కొడతారులే అడుగుతా ఉండు స్వామి. మా మధ్యలో మా కాపురం చెడు. మాకు 7 సంవత్సరాలు పెళ్ళి. ఒక పీసు కలగల, ఒక నలుసు కలగల. నలుసు లేదు పీసు లేదు. ఒక కోణం కలిసే స్వామి. నాయనాకక్క నీవు యమధర్మరాజు, నీ భార్య శ్యామలాదేవి. నీకు అలాగనే సంతానం ఇచ్చేదని వెళ్ళిరా నాయన. దండాలు స్వామి దండాలు. శివేర బ్రహ్మ గోవిందమా నాయనా సిద్ధ రేపు